ఆమె టెక్కీగా ఓ ఐటీ కంపెనీలో పనిచేస్తోంది. ఇంతలో ప్రేమలో పడి సహజీవనం చేయసాగింది. ఇంటికి కూడా రావడం మానేసింది. అమ్మా, ఇది సరికాదు, నువ్వు ఇంటికి రా అని తల్లిదండ్రులు ఎంతగానో నచ్చజెప్పేవారు. కానీ పెడదారిన పడిన కుమార్తె ససేమిరా అనేది. కూతురికి నచ్చజెప్పి తీసుకొద్దామని వెళ్లిన తల్లిదండ్రులు, చెల్లెలికి అదే చివరి రోజైంది. సిలికాన్ సిటీలో వెర్రితలలు వేస్తున్న సహజీవన సంస్కృతిలో ఎన్నో విషాదాలు ఇప్పటికే బయటపడ్డాయి. అంతకు మించిన ఘోరం మరొకటి సంభవించింది. లివిన్ మత్తులో కూరుకుపోయిన ఓ యువతి ఏకంగా తల్లిదండ్రులు, సోదరిని హతమార్చింది. ఇందుకు ఆమె ప్రియుడు కూడా సహకరించాడు. ప్రియుడు కెనెత్ తో కలిసి తండ్రి సోమసుందర, తల్లి ముత్తులక్ష్మి, చెల్లెలు సుప్రియను బెంగళూరు కేఆర్పురంలో దారుణంగా హత్య చేసి పరారైన శ్వేతను కృష్ణరాజపురం పోలీసులు పుదుచ్చేరి రైల్వే స్టేషన్లో అరెస్టు చేశారు. తల్లిదండ్రులు తన జీవితాన్ని నియంత్రించేందుకు ప్రయత్నించారని, ఎలాంటి స్వాతంత్ర్యం లేకుండా పోయిందని, ఈ కారణంగానే హత్య చేశానని ప్రాథమిక విచారణలో శ్వేత అంగీకరించింది. పరారైన ఆమె ప్రియుడు కెనెత్ కోసం పోలీసులు గాలింపు తీవ్రం చేశారు. హత్య జరిగిన ఫ్లాట్ లో శ్వేత డైరీని జప్తు చేసుకున్నారు. అందులో ఐఎమ్ సాడ్, ఐఎమ్ ఫీలింగ్ లోన్లీ, ఫీలింగ్ లవ్, ఐఎమ్ డిప్రెస్డ్, ఐఎమ్ సుపీరియర్ అంటూ పలు చోట్ల రాసుకుందని పోలీసులు గుర్తించారు. తమిళనాడుకు చెందిన సోమసుందర్, ముత్తులక్ష్మి దంపతులకు శ్వేత, సుప్రియ కుమార్తెలు. వారి చదువుల కోసం బెంగళూరుకు వచ్చి నల్లూరుహళ్లిలో ఉంటున్నారు. ఇంజనీరింగ్ పూర్తి చేసిన పెద్ద కుమార్తె శ్వేతకు నగరంలోని సాఫ్ట్వేర్ కంపెనీలో 2 ఏళ్ల క్రితం ఉద్యోగం వచ్చింది. అక్కడే ఫ్లాట్ అద్దెకు తీసుకుని ఉంటానని తల్లిదండ్రులకు చెప్పింది. పిలిచినప్పుడు ఇంటికి రాకపోవటం, ఫ్లాట్ ఎక్కడుందో చెప్పకపోవడంతో తల్లిదండ్రులు ఆరా తీశారు. ఆంధ్రప్రదేశ్కు చెందిన కెనెత్తో సహజీవనం చేస్తోందని తెలిసింది. దీంతో తల్లిదండ్రులు కాస్త ఆందోళన చెంది అది తప్పని, ఇంటికి వచ్చేయాలని పలుమార్లు ఫోన్ చేసి శ్వేతకు చెప్పారు. అయితే కెనెత్తోనే ఉంటానని, ఆయనతోనే వివాహం చేయాలని తల్లిదండ్రులతో శ్వేత గొడవ పడింది. ఇక అంతేనా, ప్రియుడు కెనెత్ కు వ్యాపారంలో 30 లక్షలు నష్టం వచ్చిందని, అప్పు తీర్చేందుకు తనకు ఆస్తిలో భాగం ఇచ్చి తీరాలని డిమాండ్ చేసింది. ఈ క్రమంలో ఆస్తి ఇవ్వలేమని తల్లిదండ్రులు చెప్పడంతో శ్వేత కసి పెంచుకుంది. హత్య అనంతరం నిందితులు ఇద్దరూ కలిసే పరారైనా ఆ తర్వాత విడిపోయి ఒకచోట ఉండకుండా వేర్వేరు చోట్ల తిరిగారని పోలీసులు తెలిపారు. శ్వేత, కెనెత్ ఇద్దరూ న్యూ హారిజన్ కళాశాలలో బీటెక్ చదువుతున్నప్పటి నుంచి ప్రేమలో పడ్డారు. చదువు పూర్తయి ఉద్యోగం చేస్తూ సహజీవనం మొదలుపెట్టారు. కొన్ని రోజులు ఇద్దరు ఇంటి నుంచి పనిచేస్తూ వచ్చారు. కొద్ది వారాల కిందటే ఇద్దరు ఉద్యోగాన్ని వదిలి సొంతంగా వ్యాపారం చేసేందుకు HDFC బ్యాంకులో 30 లక్షల రుణాన్ని తీసుకున్నారు. ఆ రుణానికి వడ్డీ కూడా చెల్లించని స్థితికి చేరుకున్నారు. రుణం చెల్లించకపోవడంతో శ్వేత తండ్రి ఉంటున్న ఇంటికి నోటీసులు వెళ్లడంతో ఈ విషయం వారికి తెలిసింది. కెనెత్ తండ్రి HAL లో ఉద్యోగి అని పోలీసులు గుర్తించారు. కెనెత్ కు అతని కుటుంబం నుంచి ఎటువంటి సహకారం లేదు. 2 నెలలుగా వీరు డామినిక్ లేఅవుట్లలోని సాయి గ్రీన్ అపార్ట్మెంట్ లో ఉంటున్నారు. ఆమెకు బుద్ధి మాటలు చెప్పాలని సోమవారం రాత్రి తన చిన్న కుమార్తె భార్యతో కలిసి శ్వేత ఉంటున్న ఫ్లాట్ కు సోమసుందర చేరుకున్నారు. అక్కడే వారి మధ్య వాగ్వాదం తీవ్రమై వారిపై దాడి చేసిన శ్వేత, కెనెత్లు 35 నుంచి 40 సార్లు పొడిచారని ప్రాథమిక దర్యాప్తులో గుర్తించారు. మాసిపోతున్న బంధాలు, దూరమవుతున్న మమకారాలకు, నగర జీవన వైపరీత్యాలకు ఈ ఘటన తార్కాణమని నెటిజన్లు తీవ్ర ఆవేదనను వ్యక్తం చేశారు.